వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికే వైజాగ్ బీచ్ షాక్స్ అంశం వివాదాస్పదంగా మారింది. దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, స్వాగతించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక ఇలాంటి అంశం మీద ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసినటువంటి హాట్ కామెంట్ వివాదాస్పదంగా మారాయి. బీచ్ షాక్స్ మంచిదేనంటూ పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇక ఇక్కడ తరువాత ఆయన మాట్లాడినటువంటి మాట ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కూల్ డ్రింక్స్ కంటే బీరులో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందని ఆయన మాట్లాడటం, 100 మిల్లీమీటర్ల 100 ml కూల్ డ్రింక్ లో దాదాపు 10 నుంచి 11 గ్రాముల చక్కెర ఉంటుంది, అదే లైట్ బీర్లలో అయితే తక్కువగా ఆల్కహాల్ శాతం ఉంటుంది అంటూ కూడా ఆల్కహాల్ ని సమర్థిస్తూ ఇక్కడ మాట్లాడటం పల్లా శ్రీనివాసరావు. అంటే ఇప్పటికే ఈ బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి అని చెప్పి కూడా చాలా మంది దీని మీద వాదిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆల్కహాల్ ని సపోర్ట్ చేస్తూ తాను మాట్లాడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఏం చెబుతున్నారు యువతకు, మీరు బీర్లు తాగమంటున్నారా, ఆల్కహాల్ సేవించమంటున్నారా అంటూ కూడా దీని మీద రకరకాలుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బీచ్ షాక్స్ ఏర్పాటు వల్ల సంస్కృతి దెబ్బతినదు అంటూ పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. మన సంస్కృతిని పర్యవేక్షిస్తేనే మోడర్న్ టూరిజాన్ని అభివృద్ధి చేద్దామంటూ మాట్లాడారు. ఇక బీచ్ షాక్స్ తో స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది, రాష్ట్రానికి పర్యాటకంగా ఆదాయం పెరుగుతుందంటూ పల్లా శ్రీనివాస్ చెప్పారు. ఇటీవల ఈ కొత్త పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వైజాగ్, భీమిలి, సూర్యలంక బీచ్లో తాత్కాలికంగా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. పర్యాటక షాక్స్ ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇచ్చారు. ఇక పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవటం, మోడ్రన్ పర్యాటకుల్ని ఆకట్టుకోవటం, అదేవిధంగా గోవా బీచ్లు ఏ తరహాలో అభివృద్ధి చెందాయో అదేవిధంగా అంతకన్నా వైజాగ్ లో మంచి బీచ్లు ఉన్నాయి, మనం వాటిని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు, పర్యాటకులను ఆకర్షించవచ్చు. దీనికోసం బీచ్ల కోసం గోవా దాకా వెళ్ళనవసరం లేదు, ఏపీ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా టూరిజం ఆకర్షించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి భావించారు. కానీ ఈ డెసిషన్ కాస్త కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బీచ్ షాక్స్ ని సమర్థిస్తూ, అందులోనూ ఆల్కహాల్ ని సమర్థిస్తూ మాట్లాడటం మాత్రం వివాదాస్పదంగా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇప్పటికే బీచ్ షాక్స్ అంశం కూడా దీంట్లో 2 కోణాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు మరొకసారి చర్చలకు దారితీశాయి. ఇక్కడ అంటే పల్లా శ్రీనివాసరావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది అని అనలేము, ఒప్పు ఉందని అనలేము. ఫస్ట్ ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఆల్కహాల్ కి సపోర్ట్ చేయడం, ఆల్కహాల్ గురించి అంటే ఫేవర్ గా మాట్లాడటం అనేది సహజంగా మారిపోయింది. అంటే అది అసాధారణమైనటువంటి విషయం కాదు, సాధారణ విషయంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే 2019 నుంచి 2024 వరకు మీరు కల్తీ మద్యం ఉన్నారు, అది చేశారు, ఇది చేశారని టీడీపీ నాయకులు వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఆయన అప్పట్లో కొన్ని అంశాలకు సంబంధించి నేను నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తాను, అదేవిధంగా అని ఈ తరహాలో కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కాబట్టి ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి కామెంట్స్ లో మనం కొంత వివాదాన్ని చూడొచ్చు. ఎందుకు అని అంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు మనం అంటే కొన్ని విషయాలు అంటే మానవతా కోణంలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా వరకు కూడా యువత చాలా మంది ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా గోవా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ గోవానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో ఎంజాయ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. రేపొద్దున అక్కడ బీచ్ల్లో మద్యం ధరలు కూడా తగ్గించడం మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఎక్కువ లాభం తక్కువ ఎక్కువ లాభం తీసుకోవడం కంటే ఎక్కువ లాభం తీసుకోవడమే మంచి పాలసీ. కాబట్టి అది అందరికీ కూడా మేలు చేసేటువంటి అంశమే. కాబట్టి ఆ విధంగా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఈయన ఒక చిన్న కామెంట్ చేశాడు, అంటే లైట్ బీర్లకు సంబంధించి ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటుంది, దానివల్ల క్యాలరీలు తక్కువ అంటే నా సాధారణ కూల్ డ్రింక్స్ కంటే కూడా ఈ బీర్లో క్యాలరీలు తక్కువ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం బడ్వైజర్ లైట్ బీర్ తీసుకుంటే అందులో 4 to 5% ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. అలాగే బడ్వైజర్ స్ట్రాంగ్ తీసుకుంటే అందులో 6 to 7% ఉంటుంది. కాబట్టి అది 4 to 5 ఉన్నవాడికి దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేరాల విషయంలో కానీ లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక టిన్ బీర్ తాగిన వాడికి పెద్ద బీర్ తాగిన వాడికి వీళ్ళని చూసుకుంటే అంటే చిన్న బీర్ తాగేవాడి కెపాసిటీ ప్రకారం చిన్న బీర్ తాగుతాడు, పెద్ద బీర్ తాగేవాడి కెపాసిటీ పెద్ద బీర్ తాగుతాడు. ఇక్కడ క్యాలరీలు ఇవన్నీ పక్కన పెడితే నేరాల విషయంలో బీచ్ల్లో జరిగేటువంటి కొన్ని ఘోరాల విషయంలో మనం కొన్ని చోట్ల వింటూనే ఉంటాం బీచ్ల్లో జరిగేటువంటి వాటి గురించి. కాబట్టి ఇక్కడ ఆల్కహాల్ పర్సంటేజ్ తో సంబంధం లేదు. 1% తాగిన ఎక్కుతుంది, 4% తాగిన వాటికి మత్తు ఎక్కుతుంది. కాబట్టి
ఇక్కడ మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు మద్యం గురించి మరికొంత అవగాహన, అంటే ఆయనకు అవగాహన ఉంది అనుకుంటున్నాను నేను. అవగాహన ఉంది కానీ కెపాసిటీని కూడా, ఇప్పుడు ఒకటి 10 బీర్లు తాగేవాడు ఉంటాడు, ఒకటి 2 బీర్లు తాగుతాడు. 2 బీర్లు తాగినోడికి గట్టిగానే చేసేటువంటి పాపాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మాట్లాడేటువంటి సమయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి పాజిటివ్ యాంగిల్ ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా వరకు కూడా బీచ్ల్లో ఇటువంటిది బీచ్ బార్లు లాంటివి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ సేవించే వాళ్ళందరూ కూడా సబ్ కింద సీ ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది చికెన్, కొంతమంది మటన్ ఇట్లా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ కి సంబంధించినటువంటి సెక్టార్స్ అన్ని కూడా అక్కడ కొంచెం డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే సీ ఫుడ్ కి సంబంధించి చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఆ చిన్న చిన్న చేపలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ట్యూనా ఫిష్లు కానీ, ట్యూనా ఫిష్లు మన భారతదేశంలో చాలా తక్కువ బీచ్ల్లో దొరకడం, కానీ స్క్విడ్ కానీ లేదంటే ఇట్లా కొన్ని వాటికి కూడా ఇక్కడ కొంత డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో తప్పుగా మనం చూడలేం. కానీ ఇక్కడ ఆల్కహాల్ పర్సంటేజ్ గురించి, క్యాలరీ గురించి మాట్లాడేటువంటి ముందు ఆ కెపాసిటీ గురించి, తాగేవాడి కెపాసిటీ గురించి అందరితో ఒకటే విధంగా బ్రెయిన్ ఉండదు కదా. కాబట్టి అన్నం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మనం ఇక్కడ తక్కువ తినేవాడిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంటే వెంకట్ ఇక్కడ ప్రధానంగా కూడా అంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఆల్కహాల్ సేవించిన తర్వాత మనిషి బిహేవియర్ అనేది మారుతుంది. అలాంటి సమయంలో ఇప్పటి వరకు బీచ్ల్లో చూసుకుంటే ఫ్యామిలీస్ తో వస్తూ ఉంటారు, లేడీస్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. మరి ఇటువంటి సమయంలో ఆల్కహాల్ తీసుకొని ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు అది ఒక సురక్షిత ప్రాంతంగా బీచ్లనే ఉండవు కదా అనేటువంటి ప్రశ్నలు ఏవనెత్తుతున్నారు. నేను ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు నేను మీతో చెప్పిన పాయింట్ కూడా అదే. పాపాలు చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగిన వాడు, ఇప్పుడు చాలా మంది ఒక బీర్ తాగి ఒక సిగరెట్ తాగితే వాళ్ళకి చాలా వరకు డిఫరెంట్ గా ఉంటుంది మైండ్ సెట్. కాబట్టి అటువంటి వాళ్ళతో ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళే నేరాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న ఏదో అంటే బయట బెల్ట్ షాపుల్లో కూడా కాదు, ఇప్పుడు తెలంగాణలో కానీ కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం విరివిగా దొరకటం వల్ల ఒక 90 ml దాగెళ్ళి వాళ్ళు నేరాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. కాబట్టి వాళ్ళు కనపడరు. కానీ ఇప్పుడు మనకు పెద్దగా వార్తల్లో కానీ ఇట్లా బయటికి రాని గొడవలు కానీ, కుటుంబాల్లో కలహాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు బీచ్ లో ఫ్యామిలీస్ తో వెళ్ళి కాసేపు నీళ్ళలో మునిగొద్దాం వీకెండ్ లో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి చర్యలు, ఇటువంటివన్నీ కూడా కాస్త ఇబ్బందికర పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అంటే ఫ్యామిలీస్ వెళ్లేటువంటి ప్రాంతాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా వ్యవహరించి, ఇప్పుడు వైజాగ్ లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వైజాగ్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు కొన్ని బీచ్లకు మాత్రం బార్లను మినహాయించి కొన్ని బీచ్ల్లో మాత్రం బార్లు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు సూర్యలంక బీచ్ అనగానే చాలా మంది గుంటూరు జిల్లా వాళ్ళు కానీ, కృష్ణా జిల్లా వాళ్ళు కానీ చాలా మంది బందర్ బీచ్ ఇస్తూ ఉండదు. కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది సూర్యలంక వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే చీరాల దగ్గర రామపురం బీచ్ ఉంది, రిసార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి గోవా ఎందుకు పనిచేయదు అక్కడికి వెళ్తే. కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండి ఆ బార్లు ఏర్పాటు చేసేటువంటి విషయంలో ప్రభుత్వం ఒక కార్యాచరణ సిద్ధం చేసి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ప్రజెంట్ తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ ని అయితే చేపట్టడం జరిగింది ప్రభుత్వం. దీంట్లో కూడా వైజాగ్, భీమిలి, సూర్యలంక బీచ్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ బీచ్ షాక్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉండేటువంటి బీర్లను అందుబాటులో ఉంచబోతున్నారు. కానీ ఇక్కడ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతాయి ఇలాంటి వాటి వల్ల అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. కాకపోతే ఈ రోజు పల్లా శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటువంటి సమయంలో చాలా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. బీర్లో ఆల్కహాల్ తక్కువ ఉంటుంది, ఇటు కూల్ డ్రింక్స్ కన్నా కానీ ఇవి చాలా హెల్తీ. అంటే కూల్ డ్రింక్స్ అనేవి మత్తిచ్చేటువంటి పదార్థాలు కాదు. అలా కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత మనిషి ఏమి తన బిహేవియర్లో మార్పు అనేది రాదు, విచక్షణగానే ఉంటారు వాళ్ళు ఏదైతే మైండ్ సెట్తో ఉన్నారో. కానీ వన్స్ ఆల్కహాల్ తీసుకుంటే కనుక అది విచక్షణ రహితంగా మనిషి మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక బీచ్లు ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా వచ్చేటువంటి, పిల్లలు వస్తూ ఉంటారు, లేడీస్ వస్తూ ఉంటారు, అదేవిధంగా ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో అవి ఒక సురక్షితంగా లేనటువంటి ప్రాంతాలుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వీటినే లేవనెత్తుతూ ఉన్నారు ఈ ప్రశ్నలు. అయితే దీంట్లో కార్యాచరణ విషయంలో ప్రభుత్వం కనుక అందరికీ ఒక ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఒక పక్కా ప్రణాళిక, ఒక పక్కా కార్యాచరణతో వెళ్తే మాత్రమే ఇది ఒక జనాల్లో సక్సెస్ అయ్యే ఫామ్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ టూరిజం ని అట్రాక్ట్ చేసేందుకు, కొంత ఆర్థికంగా కూడా బలపడేందుకు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆర్థికంగా, అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా అక్కడ వచ్చేటువంటి టూరిస్టుల వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కూడా ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది.
కానీ చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుంది, మరి సక్సెస్ అవుతుందా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగానే చూడొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పల్లా శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలనంగా మారినటువంటివి, చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.